హలో హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి ఇల్లు రెంట్‌కి ఇచ్చామని చెప్పాము కదండీ! ఇవన్నీ బొమ్మలు అన్నీ తీసేసాను. ఇంకా అంతా ఖాళీ చేశానండి. ఇంకా ఇవి పెట్టేస్తున్నాను. ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు కూర్చోటానికి అది, ఎప్పుడన్నా మంచాలను కూడా వాళ్ళనే వాడేసుకోమని చెప్పానండి. ఇంకా ఇవి ఇంతవరకు పెట్టాను. ఇదిగోండి ఉదయం లేచి వాకిలి కడిగి ముగ్గేసాను. ఇవన్నీ క్లీన్ చేశానండి. ఇంకా ఉదయం లేచి ఊడ్చాను ఇల్లంతా. అంటే ఈ పాతవి అండి, స్టూల్ అది అక్కడ చాలా ఉందండి సామాను. అందుకని వెళ్ళటానికి నేను కర్రల సంచి అండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటానికి. ఇంకా ఈ బీరువా కూడా ఉంచానండి. ఎప్పుడన్నా అంటే ఖాళీ చేసినప్పుడు వాడుకోవటానికని చెప్పేసి కొంచెం అవి రెండు టవల్స్, 2, 3 దిండ్లు, ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళ ఫోటోలు కూడా బీరువాలో పెట్టాను. ఎప్పుడు రెంట్కి ఇచ్చినా ఈ బీరువా ఇక్కడే ఉంటుందండి. ఇంకా అన్నీ ఇంకా కబోర్డ్లు కూడా క్లీన్ చేశాను మొత్తం. ఇంకా ఇట్లా క్లీన్ చేసి వాళ్ళు వాడుకోవాలి కదండి, కబోర్డ్లు అవి అన్నీ మొత్తం క్లీన్ చేశాను. ఇంకా ఇది కూడా క్లీన్ చేశానంటే రెడీ అయినప్పుడు ఇక ఇవి కూడా తీసుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఇలా పెట్టాను. ఈ అవసరం అని చెప్పి ఇప్పుడు ఇంకా ఇదంతా క్లీన్ చేసి ఇంకా ఇవి పైన వేస్తారంటండి. ఇవి బాగా ఎప్పటియో అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకన్నా ముందు ఉన్న వాళ్ళయో మరి ఏంటో తెలియదు. అన్నీ క్లీన్ చేశానండి మొత్తం. వంట గది అన్నీ పూర్తి చేసి, ఈ స్టవ్ కూడా పైన అటక మీద బాక్స్ ఉంది, దాంట్లో పడేసి ఇంకా ఇవి ఇప్పుడు నిన్నటి గిన్నెలు కడిగి తుడిచి మళ్ళీ దీంట్లో పెట్టాలండి. ఇంకా ఇలా ఇలా పెట్టాను సామాన్ అది. అన్నీ క్లీన్ చేశాను మొత్తం. ఇక ఇలా స్టవ్ కూడా పైన వేసేస్తే ఏదైనా మనుషులు ఉంటేనేనండి శుభ్రం, అసలు ఏమి లేదు. ఇంకా ఈసారి రెంట్ వాళ్ళు ఖాళీ చేశాక పెయింట్లు వేపిద్దాము, వేసి వచ్చి ఉందాంలే అనుకుంటున్నామండి. మనీ ప్లాంట్ కూడా పీకలేదు. ఇంకా ఆ బాబు వాళ్ళ బాబు అంతా నేను నీట్గా చేస్తాను ఇవన్నీ అని చెప్పారు. ఈ చెత్త ఇవన్నీ ఇంకా ఇలాగే ఉందండి. ఇట్లాగే అన్ని పెయింట్లు అన్నీ పోయినాయండి బాగా. ఇళ్ళంతా బాగా మాసిపోయినట్టు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడో 20 ఏళ్ళు అవుతుందండి ఇల్లు కట్టి. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.